బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఆసుపత్రిలోనే ఉన్నారు. ఉదయం 11 గంటలకు ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్ 2 టెస్టులు చేయించుకున్నారు. ఆ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నారు. మరో టెస్టు కోసం ఆసుపత్రిలోనే ఉన్నారు. మరో గంటలో కానీ లేదంటే రేపు ఉదయం కానీ కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. కేసీఆర్ 5 రోజులుగా హైదరాబాద్ నందినగర్లోనే ఉన్నారు. ఇవాళ ఉదయం మరోసారి హెల్త్ చెకప్ కోసం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లారు. ఇటీవల అనారోగ్యంతో 2 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న కేసీఆర్ నందినగర్లోని ఆయన నివాసానికి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడింది. ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్లనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఆసుపత్రిలోనే ఉన్నారు. ఉదయం 11 గంటలకు ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్ 2 టెస్టులు చేయించుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సతీష్. భోగి గత 7 గంటలుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఆసుపత్రిలో ట్రీట్మెంట్ లో ఉన్నారు. అయితే గత వారం ఆయన ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇంటి దగ్గర నందినగర్ లో నివాసంలో రెస్ట్ తీసుకుంటున్నారు. మళ్ళీ ఈ రోజు చెకప్ ల కోసం ఉదయం 11 గంటల ప్రాంతంలో యశోద ఆసుపత్రికి ఆయన సతీమణి శోభమ్మతో పాటు హరీష్ రావుతో కలిసి ఆసుపత్రికి వచ్చారు. ఉదయం నుంచి అక్కడే ఉన్న తర్వాత మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆయనకు 2 టెస్టులు చేశారు. టెస్టుల తర్వాత మధ్యాహ్నం నుంచి ఆయన రెస్ట్ లోనే ఉన్నారు. సాయంత్రం 8 తర్వాత ఆ టెస్టుల రిపోర్ట్లకు సంబంధించి అది ఒకవేళ టెస్టులు వస్తేనే టెస్ట్ రిపోర్ట్లను చూసి మరొక టెస్ట్ అవసరమైతే టెస్ట్ చేస్తారు. లేకుంటే రేపు ఉదయం ఇంకో టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ రేపు ఉదయం కూడా మరొక టెస్ట్ చేయాలంటే మాత్రం ఈ రాత్రికి ఆయన యశోద ఆసుపత్రిలోనే ఉండే అవకాశం ఉంది. రేపు ఉదయం టెస్ట్ చేయించుకున్న తర్వాత డిశ్చార్జ్ అవుతారు. గత 7 గంటలుగా ఆసుపత్రిలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఆరోగ్యం నార్మల్ గానే ఉన్నాయని చెప్పి కూడా బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. జనరల్ గా రెగ్యులర్ హెల్త్ చెకప్ లో భాగంగానే ఆయన ఆసుపత్రికి వచ్చారు. అక్కడ టెస్టులు కూడా ప్రస్తుతానికైతే జరుగుతున్నాయి. టెస్ట్ రిపోర్ట్ల కోసం అయితే ప్రస్తుతం ఎదురు చూస్తూ ఉన్నారు